దేవుడు వారిని వారి బలముతో వారిని ఓడించమని లేదు. దేవుడు తన బలముతో వారిని ఓడించమంటున్నాడు. మనకొచ్చే సమస్యలు కూడా మన శక్తితో మన జ్ఞానముతో జయించాలని దేవుడు ఎప్పుడూ ఉద్దేశించలేదు. ఆయన నీకు తోడై ఉంటాను అన్నాడు. హల్లెలూయా. ఆ దేశంలో నివసించే జనులు ఆగండి, ఎటువంటి వారండి? గట్టిగా చెప్పాలి, బలవంతులు. వారి పట్టణములో ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. ఆగండి, అనాకీయులు ఎవరు తెలుసా? నెఫిలీంలు. నెఫిలీంలు అంటే ఎవరు? ఆదికాండం 6వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది, సన్స్ ఆఫ్ గాడ్ మ్యారీడ్ ద డాటర్స్ ఆఫ్ మ్యాన్. దేవుడు చాలా యోధులు వారు. మనకి మామూలు మనుషుల కంటే 2.5 టైమ్స్ ఎత్తు, వెడల్పు, బలము కలిగినటువంటి వారు. ఇటువంటి వారు కానాన్ దేశంలో జీవిస్తున్నారు, అనాకీయులు. వారు అనాకీయులే కాదు, ఇటువంటి వారు ఇంకా ఉన్నారు వేరే పేర్లతో. ఈ ప్రాంతం అంతా కూడా వారి ద్వారా స్వాధీనపరచబడి వారు జీవిస్తున్నారు. అయితే ప్రభు ఏం చెప్పాడు? ఆ దేశాల, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం మీకు ఇచ్చేశాను అన్నాడు దేవుడు. గమనించండి, దేవుడు ఏం చేస్తున్నాడు? అటువంటి యోధులు మనకంటే 2.5 టైమ్స్ ఎత్తు, బలమైనటువంటి వారి దగ్గర తీసుకెళ్ళి వారిని ఓడించాలంటున్నాడు దేవుడు. వాళ్ళు చూస్తేనే ఉన్న భయం, ఉన్న ధైర్యం అంతా కరిగిపోద్ది. అంతేనా? అదే అయింది ఇక్కడ. చూసారా? వారిని చూడాలంటేనే, ఇప్పుడు నేను వ్యక్తితో వచ్చి హలో అని షేక్ హ్యాండ్ ఇస్తే ఈ లెవెల్లో చూస్తాను. ఆయన వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే ఇలా చూడాలి, హలో షేక్ హ్యాండ్ ఇలా ఇవ్వాలి. అవునండి? అటువంటి వారిని నేను సంహరిస్తానంటే ఎటువంటి విశ్వాసం ఉండాలి నాకు? నన్ను నేను చూసుకున్నట్టయితే అది జరిగే విషయం కాదు. నాకు ఆ శక్తి లేదు. వీరు ఏమన్నారు? వారు బలవంతులు. వారి గమనించండి, ఈ యొక్క జనాంగం అంతా, ఇప్పుడు మనం అందరం దాదాపు 6 అడుగులు ఎత్తుగలవారం ఉంటాం. అంతకంటే కొద్దిగా 5 నుంచి 6 అడుగుల ఎత్తుగలవారం ఉంటాం. సాధారణంగా 6, 6.5, 6, 6.3, 6.2. అందుకే మన ద్వారాలన్నీ ఎలా ఉంటాయి? 6.5, 7 feet డోర్స్ ఉంటాయి. వాడు 15 అడుగులు ఉన్నాడంటే వాడు డోర్ ఎలాగ ఉండాలి? వాడి సీలింగ్ ఎక్కడ ఉండాలి? వాడు ఇక్కడికి వస్తే ఇలా నడవాలి. అర్థమవుతుంది కదా మీ అందరికీ? అటువంటి వారి ప్రాకారం ఎంత ఎత్తుగా ఉంటుంది గమనించండి ఒకసారి. అర్థమవుతుంది మీ అందరికీ? అంతేకాదు, ఏమన్నాడు? వారు అనాకీయులు. ఇటువంటి వారి దగ్గర పంపిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు చదవండి ఇంకా. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. అంతే, చాలు. ఇక్కడ 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మోషే మనుషుల్ని, కాలేబు ఏం చేస్తున్నాడు? మనుషుల్ని నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదాము. చూసారు కాలేబు ఎలా మాట్లాడుతున్నాడు? మనము నిశ్చయముగా వెళ్ళుదాము. దాని స్వాధీనం. కాలేబు మాట్లాడే మాటలకి, యెహోషువ మాట్లాడే మాటలకి, ఆ తక్కిన 10 వారు మాట్లాడే మాటలకి చాలా తేడా ఉంది. ఇప్పుడు అది కాలేబు ఇలా మాట్లాడితే వీరేమంటున్నారో చూడండి. 31. అయితే అతనితో కూడా పోయిన వారు, ఆ జనులు మనకంటే బలవంతులు. వారు ఏమంటున్నారంటే మనకంటే బలమైన వారు వాళ్ళు, మనము వారి మీదికి పోజాలమనిరి, వెళ్ళలేము, మనం వాళ్ళని ఓడించలేము అంటున్నారు. అర్థమవుతుంది అందరికీ? ఎందుకు? వారిని చూడగానే వారికి ఒక రకమైన భయం కలిగింది. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము, ఆ దేశము తన నివాసులను భక్షించు దేశము. అంటే అక్కడికి వెళ్తే చచ్చిపోతారని చెప్తున్నాడు. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయులు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి చెప్పిన దాంట్లో ఏమీ అబద్ధం లేదు. ఫ్యాక్చువల్ రియాలిటీ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఫ్యాక్ట్స్, వాస్తవంగా చెప్పిన మాటల్లో ఏమీ తప్పు లేదు, అబద్ధం లేదు. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం, ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే దేవుడు వారి బలముతో వారిని ఓడించమని లేదు. దేవుడు తన బలముతో వారిని ఓడించమంటున్నాడు.
మనకొచ్చే సమస్యలు కూడా మన శక్తితో మన జ్ఞానముతో జయించాలని దేవుడు ఎప్పుడూ ఉద్దేశించలేదు. ఆయన నీకు తోడై ఉంటాను అన్నాడు. హల్లెలూయా. తోడై ఉండడం అంటే ఏంటి? మనకు కావలసిన రిసోర్సెస్ అన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి, అవి ఆయన అనుగ్రహిస్తాడని. హల్లెలూయా. మనకి ఆ సమయంలో పరిష్కరించడానికి కావలసిన ఆయుధాలు కానీ, లేకపోతే ఆ జ్ఞానము కానీ, లేకపోతే ఆ రిసోర్సెస్ కానీ, లేకపోతే ఆ డబ్బు కానీ ఏది ఉండకపోవచ్చు, కానీ మనకు దేవుడు తోడై ఉన్నాడు. ఆ నమ్మకం ఎప్పుడు ఏర్పడుతుంది? ఎప్పుడైతే నువ్వు దేవుని అనుభవిస్తావో. అర్థమవుతుంది మీ అందరికీ? అనుభవపూర్వకమైనటువంటి అనుబంధము అందుకే చాలా ప్రాముఖ్యం. సమస్య రాగానే చేతులు పైకెత్తి దేవుణ్ణి దూషించి దేవుణ్ణి ప్రశ్నించేవారు దేవుని గురించి తెలుసుకున్నవారు కానీ దేవుని అనుభవించిన వారు కాదు. అటువంటి వారు అనేకులు సంఘాల్లో ఉన్నారు. అందుకే వారికి ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, బైబిల్ చదవడం అంటే అసలే ఇష్టం ఉండదు. సంఘం 11 గంటలకు మొదలవుతుందంటే 12:30కు వస్తారు. ఎందుకంటే దేవుని పట్ల ఆశ ఉండదు. హల్లెలూయా చెప్పండి. లేటుగా వచ్చేవారు కూడా హల్లెలూయా చెప్పండి. మీతోనే మాట్లాడుతాం. ఎందుకంటే మన హృదయము దేవుడు మన క్రియల కంటే ముందు మన హృదయాన్ని గమనిస్తాడు దేవుడు. ఏ హృదయముతో నువ్వు ఆ క్రియ జరిగిస్తున్నావు దానిని బట్టి నీకు దేవుడు రివార్డ్ ఇస్తాడు. అంటే రివార్డ్ అంటే ప్రతిఫలం ఇస్తాడు. అర్థమైంది మీ అందరికీ? క్రియ కూడా చాలా ప్రాముఖ్యం, కానీ ఏ హృదయంతో నువ్వు ఆ క్రియను జరిపిస్తున్నావో దేవుడు గమనిస్తాడు. దేవుడు ఒక్కడికే నీ హృదయంలో ఏముందో తెలుసుకోగలడు. నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు, ఇంకెవరికి తెలియకపోవచ్చు. హల్లెలూయా చెప్పాలి. చూసారా, వీరేమన్నారు? ఇది కాదు నాయన, మనం వెళ్ళామంటే మనం సస్తాము, మనం అనవసరంగా మనం మరణాన్ని కోరుతున్నాం. ఆగండి, ఎవరండి ఇది మాట్లాడేవారు? నాయకులు. ప్రతి ట్రైబ్ అంటే గోత్రానికి, ప్రతి గోత్రానికి నాయకులు వీరు. ఈ నాయకులు అనేటువంటి వారు ఎవరో తెలుసా? నాయకులు అంటే లీడర్స్. ఇంగ్లీష్లో లీడర్స్ అంటే ఎవరో తెలుసా? ఇన్ఫ్లుయెన్సర్స్. ప్రభావమును కలిగించేవారు. అందుకే ఈ రోజుల్లో చూడండి 21 ఉంటాడు, 23 ఉంటాడు, లేకపోతే 25 ఇన్ఫ్లుయెన్సర్స్, వరల్డ్ వైడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని సోషల్ మీడియాలో వస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ అంటే వారు ఏంటి? వారు చెప్పింది అనేకులు వారు చెప్పింది చేస్తారు. వారిని ఆ విధంగా మలిచే ఆ యొక్క గిఫ్ట్ వారికి ఉంది, ఆ యొక్క టాలెంట్ ఉంది వారికి. అర్థమైంది మేరకి? ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈ లీడర్స్ మాట్లాడినప్పుడు విని నమ్ముతారు జనం లీడర్స్ని. హల్లెలూయా. గమనిస్తున్నారా? లీడర్స్ అనేవారు ఏదో మాట్లాడారు. లీడర్స్ అనేది మాట్లాడినప్పుడు జనులు వారిని యాక్సెప్ట్ చేస్తారు, అంగీకరిస్తారు. దే రికగ్నైజ్ దెమ్ యాజ్ లీడర్స్. అంటే వారిని గుర్తిస్తారు కాబట్టే వారు ఏం మాట్లాడతారో అది విని దాన్ని నమ్మి దాని ప్రకారంగా క్రియ జరిగిస్తారు. ఈ 10 మంది అందరూ మతపరంగా ఉన్నారు. అందరూ టోరా చదువుతారు, అందరూ టోరా వింటున్నారు, అందరూ అన్ని విషయాలు ఆ ఆలయంలో చేయాల్సిన అన్నీ చేస్తున్నారు. ప్రతి విధమైన సాక్రిఫైస్ అంటే దహన బలులు, అన్ని రకాల బలులు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ దేవునితో అనుబంధము లేదు. కానీ దేవుడు ఒక మాట అన్నాడు, కేలెబ్ అండ్ జాషువా గురించి మాట్లాడు. దే హ్యావ్ అ డిఫరెంట్ స్పిరిట్ అని ఉంది వాక్యంలో. వారికి మరొక ఆత్మ ఉంది. వారు కూడా నాయకులు. ఈ నాయకులు ఎలా మాట్లాడుతారు? ఇప్పుడే వెళ్దాము, వారిని ధ్వంసం చేద్దాం అన్నాడు, మనము జయించగలము అంటున్నాడు. విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమేది ఏది లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవకతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి నీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించండి, ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి
వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతుల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఇది మీ ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందనాలు చెల్లిస్తున్నాను. ఈ బిడ్డలో ఒక విశ్వాసం బట్టి వారు ప్రార్థిస్తున్నగా వారితో నేను ఏకీభవిస్తున్నాను. మరి ఈ సమయంలో వాడుకునే ఇబ్బందుల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం ప్రభువా. నాయన అది వర్టిగో అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు, ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగును గాక పలుకుతున్నాను ప్రభా. నీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు, ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.